స్వీయ ఆదేశాలు అంటే మనకి మనం ఇచ్చుకునేటువంటి ఆదేశాలు. మనం చేయాల్సిన పనుల గురించి గానీ, మనం చేయవలసిన కార్యక్రమాల గురించి గానీ, మన దైనందిన జీవితంలో జరిగే అనేక విషయాలపై గురించి గానీ, మనకి మనము ఇచ్చుకునే ఆదేశాలు స్వీయ ఆదేశాలుగా మనం చెప్పుకోవచ్చు. అంటే మనము ఒక పని పెట్టుకొని ఆ పని మీద ఒక చోటకి వెళ్ళాల్సి ఉంటుంది అనుకున్నట్లయితే, మనము వెళ్ళాలి అని ముందు రోజు అనుకుంటాం. తర్వాత రోజు ఉదయానికి ఆ పని అవసరమా అని ఆలోచిస్తాం. తర్వాత ఇంకొద్దిగా సమయం గడిచిన తర్వాత అది తర్వాత చేద్దామని ఆలోచిస్తే ఖచ్చితంగా అంటే వాయిదా వేసే పద్ధతిలో ఆలోచిస్తే మాత్రం దానికి పూర్వరంగం ఏమిటి అన్నట్లయితే ఆత్మగౌరవ స్థాయి తక్కువగా ఉందని మనం తెలుసుకోవాలి. అంటే ఎప్పుడైనా సరే మన ఆదేశాన్ని మనం పాటించలేని పరిస్థితి ఉంది. బయట నుంచి ఆదేశాలనే మనం ఎక్కువ పాటిస్తున్నాం అని ఆలోచించి చూస్తే ఖచ్చితంగా ఆత్మగౌరవ స్థాయి తగిన రీతిలో లేదని మనం గ్రహించాలి. వెనువెంటనే దాన్ని ముందు ఉద్ధరించాలి. అలాంటప్పుడే స్వీయ ఆదేశాలు చెల్లుబాటు కానివైపోతాయి. అంటే మనకి మనం ఇచ్చుకున్న ఆదేశాలు అవి ఎందుకు పనికి రాకుండా పోతాయి. ఉదాహరణకి వాకింగ్ చేయాలి అని మనం అనుకుంటే, రేపటి నుంచి చేద్దామని అనుకుంటే, ఆత్మగౌరవ స్థాయి తక్కువ ఉంటే ఆ పని జరగదు. అది వాయిదా పడిపోతుంది ఖచ్చితంగా. ఫలానా పని చేద్దాము అనుకున్నట్లయితే ఆత్మగౌరవ స్థాయి తక్కువ ఉంటే ఆ పని జరగదు. ఇలా స్వీయ ఆదేశాలు ఎందుకు చెల్లుబాటుగా కానివిగా మారిపోతాయి. ఆత్మగౌరవ స్థాయి తక్కువ ఉంటే. అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ తక్కువ ఉంటే. అదే ఈ ఆత్మగౌరవ స్థాయి తక్కువ ఉన్న వాళ్ళ దగ్గర ఇతరుల ఆదేశాలు ఎక్కువ పనిచేస్తాయి. ఇతరుల ఆదేశాలు విపరీతంగా పనిచేస్తాయి, బాగా పనిచేస్తాయి. ఆ ఆదేశాల్ని ఖచ్చితంగా పాటిస్తారు. ఆ ఆదేశాల్ని అమలుపరుస్తారు. అమలుపరిచేంతకు నిద్రపోరు. ఇది ఆత్మగౌరవ స్థాయి తక్కువ ఉండేవాళ్ళ పరిస్థితి. స్వీయ ఆదేశాలు చెల్లే వాళ్ళ స్థితిని గమనిస్తే మనం ఆత్మగౌరవ స్థాయి ఎక్కువ ఉంటుంది. వాళ్ళు చేయాలనుకున్న పని ఆ టైంకి చేసేస్తారు. వాళ్ళు అనుకుంటే 100% చేయగలుగుతారు. స్వీయ ఆదేశాలను వాడు పాటిస్తారు. అది ఆత్మగౌరవ స్థాయిని తెలియజేస్తుంది. స్వీయ ఆదేశాలు కాకుండా ఇతరుల ఆదేశాలను తలకెత్తుకుని వాటిని చాలా ప్రాముఖ్యతగా భావించి వాటినే శిరోధార్యం చేసుకుని పాటిస్తే మాత్రం ఆత్మగౌరవ స్థాయి తక్కువ ఉందని అర్థం చేసుకోవాలి. ముందు దాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. మన ఆదేశాలు ఎందుకు చెల్లుబాటు కాకుండా పోతున్నాయి అంటే మన పట్ల మనకి సరైన ఇష్టం, గౌరవం, ఆసక్తి లేదని అర్థం చేసుకోవాలి. ముందు వాటిని డెవలప్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మనని మనం ఇష్టపడే పరిస్థితిని పెంచుకోవాలి. మనం గౌరవించుకునే పరిస్థితిని పెరగాలి. చిన్న స్థాయి నుంచి వాటి కోసం కృషి చేయాలి. చిన్న చిన్న పనుల దగ్గర నుంచి కృషి చేస్తే పెద్ద పనుల స్థాయికి అది చేరే అవకాశం ఉంటుంది. చిన్న పనుల్లోనే ఆత్మగౌరవాన్ని కోల్పోయే పరిస్థితి ఉన్నట్లయితే పెద్దవాటికి ఆత్మగౌరవ స్థాయి అందుకోదు. ఆ పనులు వాయిదా పడిపోతాయి. అవసరం లేదని అనిపించేస్తాయి. అలా ముందుకు వెళ్ళిపోతూనే ఉంటాయి. ఏళ్ల తరబడి ఒక పని వెళ్ళిపోతూనే ఉంటుంది. ఆ పని చివరికి జరుగుతుందో లేదో కూడా చెప్పరు. దాన్ని ఇంకో రకమైన ఆలోచన కూడా ఆలోచించుకోవచ్చు. అది అవసరం లేదులే అనుకో రకరకాలు ఇంకా. చెయ్యలేకపోతే ఎప్పుడైతే ఉంటుందో దాన్ని ఆహ్, ఆత్మతృప్తి కోసం లేదంటే స్వీయ సమర్థన కోసం వాటికి వేరే రకాల కారణాలు ఆపాదించి చేయలేకపోవడం తప్పు కాదనే ఆలోచన కూడా మొదలవుతుంది దీని నుంచి. అంచేత మనం ఇక్కడ చూడవలసింది ఏంటంటే మన ఆదేశాలను మనం పాటిస్తున్నామా లేదా? చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు. పాటించలేకపోతే మనకి ఆత్మగౌరవ స్థాయి తక్కువుంది. అంటే మన పట్ల మనకి గౌరవం లేదు, ఇష్టం లేదు, ఆసక్తి లేదు అనేది గమనించాలి. ఇదే సమయంలో మనం ఇతరుల ఆదేశాలని అద్భుతంగా పాటిస్తుంటాం. ఆ ఇతరులు అనేవాళ్ళు ఎవరైనా కావచ్చు. ఇరుగు పొరుగు వాళ్ళు కావచ్చు, ఇంట్లో వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, లేదంటే ఆఫీసులో వాళ్ళు కావచ్చు.
ఎవరైనా మనం కాకుండా ఇతరులు మనకి చెప్తే చాలు. మనకి శిరోధార్యం. ఎప్పుడు అంటే అది ఆత్మగౌరవ స్థాయి చాలా తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు అలాంటి పరిస్థితి వస్తుంది. ఆత్మగౌరవం తగిన స్థాయిలో ఉంటే ఎవరి ఆదేశాలను వాళ్ళు పాటిస్తారు. లక్ష్యాలు పెట్టుకుంటే సాధిస్తారు. గమ్యాలు పెట్టుకుంటే రీచ్ అవుతారు. పొద్దున్న లేస్తే ఏ పని చేయాలనుకుంటారో సాయంత్రం ఆ పని అయిపోవాల్సిందే. అవసరమైతే భోజనమైనా మానేసి ఆ పని చేసేయవలసిందే. అది ఆత్మగౌరవ స్థాయి. అలాంటి ఆత్మగౌరవం ఉన్న వాళ్ళని మనం గమనిస్తే ఈ విషయాలు మనకి స్పష్టమవుతాయి. వాళ్ళు ఏదైనా పని మన దగ్గర అన్నారనుకోండి, గమనించండి. మీ ఇంట్లో ఉండొచ్చు, బయట ఉండొచ్చు, ఆఫీసులో ఉండొచ్చు. ఖచ్చితంగా అది అయిపోవాల్సిందే. అందులో తిరుగుండదు ఇంక. స్వీయ ఆదేశాలు అంత ఖచ్చితంగా పాటిస్తారు. అది ఆత్మగౌరవ స్థాయిని తెలియజేస్తుంది. అది పాటించలేని వాళ్ళ స్వీయ గౌరవం తక్కువ ఉందని తెలుసుకుంటాం. అదే సందర్భంలో వాళ్ళు ఇతరుల ఆదేశాలను ఎక్కువ పాటిస్తూ కూడా గమనిస్తూ ఉంటాం. ఇంకోళ్ళు చెప్తే చాలు. ఎంత కష్టమని, ఎంత కష్టమని చేసేయడమే. మరి ఆ రకంగా ఆత్మగౌరవ స్థాయి తక్కువ ఉన్నప్పుడు సంతోషం కూడా ఆ స్థాయిలోనే, తక్కువ స్థాయిలోనే లభిస్తుంది. ఎందుకంటే ఇతరుల పనులు, ఆదేశాలు నెత్తి మీద పెట్టుకు చేసేవాళ్ళు ఇతరులు గౌరవించాలి. అది ఎవరు చేస్తారంటే బానిస మనస్తత్వం ఉన్నవాళ్ళు చేస్తారు. బానిస మనస్తత్వం అంటే ఆత్మగౌరవం లేకపోవడం. నీ ఆదేశాలు నువ్వు పాటించలేనప్పుడు నీది బానిస మనస్తత్వంగా గుర్తించాలి. గుర్తించినప్పుడు బానిసకి ఏం గౌరవం ఉంటుంది? మంచి బానిస అయితే వాడిని ఇష్టపడతారు. ఎందుకు? పనులు చేస్తాడు కాబట్టి అంతే. వాళ్ళ ఆదేశాలు ఖచ్చితంగా తూచా తప్పకుండా పాటించే బానిస అంటే, పనివాళ్ళంటే ఇష్టపడతారు. ఎందుకంటే ఖచ్చితంగా పాటిస్తారు కాబట్టి. ఆ స్థాయి అంతవరకే ఉంటుంది. వాళ్ళు మళ్ళీ ఆత్మగౌరవంతో ప్రవర్తిస్తే కుదరదు మళ్ళీ. ఆ యజమానికి కుదరదు. వాళ్ళ ఆత్మగౌరవాన్ని గుర్తించరు. వాళ్ళ ఆత్మ న్యూనతనే గుర్తిస్తారు. వాళ్ళ ఆత్మగౌరవాన్ని ఎప్పుడైనా ప్రదర్శిస్తే వాళ్ళకి నచ్చదు. పనిలో తీసేస్తారు అవసరమైతే. వాడి ఆత్మగౌరవం లేకపోవడం వాళ్ళకి నచ్చుతుంది. చెప్పిన పనులా చేస్తాడు కాబట్టి. ఇతరుల ఆదేశాలు శిరోధార్యం చేసుకుంటాడు కాబట్టి వాడిని ఇష్టపడతారు. వాడికి ఆహ్, ఆత్మగౌరవ స్థాయి ఏదన్నా పెరిగినట్టు అనిపిస్తే హెచ్చరిస్తారు. తర్వాత మరీ ఎక్కువ పెరిగితే తీసి పడేస్తారు. అది పరిస్థితి. అంచేత ఆత్మగౌరవ స్థాయి అనేది మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. అది తగినంత స్థాయి ఉందో లేదో చూసుకుంటూ ఉండాలి. లేకపోతే అది బానిస మనస్తత్వంగా రూపొందుతుంది. ఇతరుల ఆదేశాలే అద్భుతంగా పాటించే పరిస్థితి వస్తుంది. మన ఆదేశాలు పాకేదూసే పరిస్థితి వచ్చేస్తుంది. అక్కడితో జీవితం ఖతం. ఆనందం ఖతం. విచారంగా కొనసాగుతూ ఉండాలి. ఇతరుల మీద ఆధారపడి బ్రతకాలి. పోగా ఏంటంటే స్వయంగా కూడా ఏ నిర్ణయం తీసుకోలేని పరిస్థితి వచ్చేస్తుంది. అసలు స్వీయ ఆనందం అంటే ఏం తెలియకుండా పోతుంది అంతే. దేనికి ఆనందించాలో, దేనికి సంతోషపడాలో తెలియని పరిస్థితి అయిపోతుంది. బానిస సంతోషం ఏమిటంటే యజమాని మెచ్చుకోవడమే సంతోషం. యజమాని కోపడితే దుఃఖం. యజమాని సంతోషిస్తే వాడి సంతోషం, వీడి సంతోషం. వీడికంటూ ప్రత్యేక సంతోషం ఉండదు. ఇటువంటి ఆత్మగౌరవ స్థాయి తక్కువ ఉండే పరిస్థితుల్లోకి ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళకూడదు. జీవిత ఆనందం ఏమిటంటే ఆత్మగౌరవమే. ఈ వస్తువులు, ఈ ధనము ఇవన్నీ కూడా ముఖ్యం కాదు. ఇవన్నీ ఏమి సంతోషాన్నివ్వవు ఆత్మగౌరవం తక్కువ ఉన్నప్పుడు. నీ ఆత్మగౌరవ స్థాయి తక్కువ ఉన్నప్పుడు ఇవి ఏవి నీ కంటికి అసలు విలువ లేనివిగా కనిపిస్తాయి. ఈ డబ్బు గాని, వస్తువులు గాని, ఆస్తులు గాని నీ ఆత్మగౌరవం లేనప్పుడు వాటికి విలువే ఉండదు. నీ ఆత్మగౌరవం ఉంటేనే వాటికి విలువ వస్తుంది. వాటి నుంచి సుఖం వస్తుంది. వాటి మీద ఆశ ఉంటుంది. అవి నావే నీకు అనిపిస్తుంది. నీకు ఆత్మగౌరవం లేనప్పుడు ప్రపంచంలో దేదీ నీకు విలువ ఉండదు. దేని నుంచి ఆనందం లభించదు. ఇంచేత ఆత్మగౌరవ స్థాయి సరిగ్గా ఉందా లేదా అని చూసుకోవాలి. దాన్ని చూసుకోవాలంటే ముందు ఇది గమనించుకోవాలి. మన ఆదేశాలను మనం పాటించగలుగుతున్నామా? లేదా ఇతరుల ఆదేశాలనే ఎక్కువగా పాటిస్తున్నామా? అనేది గమనించుకుంటే మన ఆత్మగౌరవ స్థాయి మనకు తెలుస్తుంది. చేత మన ఆదేశాలని మనకి మనం చేసుకున్న ఇన్‌స్ట్రక్షన్స్ ఏవైతే ఉంటాయో ఖచ్చితంగా పాటించాలి. అదే ఆత్మగౌరవ స్థాయిని పెంచుతుంది. చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి వెళ్ళాలి. ఏది ఏమైనప్పటికి కూడా ఒక ఆలోచన తప్పనిసరిగా చేసుకోవాలి. మనం మనకి సంబంధించిన విషయాల్లో మనకి మనం ఇచ్చుకునే ఆదేశాల్ని తిరుగు లేకుండా పాటించడమే మన ఆత్మగౌరవ స్థాయికి నిదర్శనం. ఆనందానికి కూడా మార్గం.